హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను స్కిన్ కేర్ రొటీన్ చేశాను. సో సింపుల్ డే ఇంట్లో చేసే కొన్ని బేసిక్ పనులు అండ్ ఇంకా కొంచెం నా స్కిన్ కేర్ కూడా మీకు చూపిస్తాను. సో కంప్లీట్ స్కిన్ కేర్ డీటెయిల్స్ కాదు, బట్ కొంచెం నేనైతే ఏదైతే బేసిక్ ట్రై చేస్తానో నా స్కిన్ కేర్ కోసం, సో అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను మీషో నుండి ఒక ఫేస్ బాల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కదా, మీ అందరితో కూడా షేర్ చేశాను. సో ఇప్పుడు ఆ బౌల్ యూస్ చేసి నేను నా స్కిన్ కేర్ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. ఇంకా నేను మార్నింగ్ లేవగానే తొందరగా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నా. తర్వాత మా పాప కోసం పాలైతే ఇట్లా స్టవ్ పైన పెట్టుకున్నా. ఇంకా సమ్మర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా వేడిగా ఉంది. అసలు వాటర్ ఎన్ని తాగినా సరే ఇంకా ఇంకా తాగాలనే అనిపిస్తుంది. అండ్ ఈ బాటిల్స్ కడగడం, బాటిల్స్ నింపడం అయితే పెద్ద టాస్క్ అని చెప్పాలి ఈ సమ్మర్లో. నాకు తెలిసి సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళందరి ఇంట్లలో ఇట్లా బాటిల్స్ నింపే విషయంలో అయితే చాలా గొడవలు అయి ఉంటాయి. ఇంకా చాలా మంది అయితే బయటికి వెళ్తుంటారు, వస్తుంటారు, బాటిల్స్ యూస్ చేస్తారు, కానీ ప్రాపర్గా వాష్ చేయడం మాత్రం మర్చిపోతారు. సో మనకు టైం దొరికినప్పుడే వీటిని ఇట్లా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఏంటంటే వీటిని నార్మల్గా వేడి నీళ్ళల్లో డిష్ వాషర్ లిక్విడ్ యాడ్ చేసి కూడా వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా పాపకి పాల బాటిల్ కడిగే లిక్విడ్ ఉంటుంది కదా, సో దాన్ని యూస్ చేసి వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా నేనైతే నా స్కిన్ కేర్ గురించి, అంటే నా స్కిన్‌ని పట్టించుకోక కూడా చాలా డేస్ అవుతుంది. సో చాలా బిజీ ఉండడం వల్ల కూడా నేను అసలకి నా స్కిన్‌ని పట్టించుకోకుండా అవుతుంది. సో అలా కాదు అని చెప్పేసి కొంచెమైనా ప్యాంపర్ చేద్దామని అనుకుంటున్నాను. మనకేంటంటే చాలా సార్లు స్కిన్ కేర్ అంటే ఏంటి, కేవలం ఒక బ్యూటీ కోసమే కదా అని అనిపిస్తది. బట్ నిజానికి అలా కాదు. మన హెల్త్‌కి కూడా అది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ మన బాడీకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. సో బయట ఉన్న డస్ట్, పొల్యూషన్, ఇంకా ఇప్పుడు సమ్మర్ గదా, సో డ్యామేజ్ చాలా అంటే చాలా చేస్తది. ఇంక అందుకనే మనం ఎంత బిజీ ఉన్నా సరే మన స్కిన్ కోసం అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా మనం టైమ్ స్పెండ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్‌గా స్కిన్ కేర్ చేసుకుంటే మన స్కిన్ చాలా క్లీన్‌గా ఉంటది. అంటే డస్ట్, ఆయిల్ ఏం బిల్డ్ అవ్వదు మన స్కిన్ పైన. ఇంకా పింపుల్స్ ఏమైనా ఉన్నా సరే, ఇంకా బ్రేకౌట్స్ ఏమైనా ఉన్నా సరే అవి తగ్గిపోతాయి. అండ్ ఇంకా స్కిన్ కూడా చాలా హెల్తీగా గ్లో అవుతది. ఏజింగ్ కూడా స్లో అవుతది. అంటే లైక్ ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ కూడా కొంచెం లేట్‌గా వస్తాయి తొందరగా వచ్చే వరకు. అండ్ ముఖం చాలా ఫ్రెష్‌గా కనిపించడం వల్ల కూడా మనకి, అంటే మన పైన మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతది. సో మన కోసం మనము స్కిన్ కేర్ చేసుకోవాలి. ఇంకా అందుకనే నేను చూపించబోయే ఈ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మీ అందరికీ చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇదే అండి నేను తీసుకున్న ప్రోడక్ట్ మీషో నుండి, ఫేస్ ఐస్ బాల్. సో ఇది సిలికాన్ ప్రోడక్ట్. సో ఇది ఇలా ట్రే లాగా ఉంటుంది, ఇంకా బౌల్ లాగా కూడా మనం దీన్ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేయడం చాలా సింపుల్. ఇట్లా మనం వాటర్ పోసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇట్లా ఐస్ లాగా ఫామ్ అవుతుంది. సో తర్వాత ఫామ్ అయిన తర్వాత తీసుకొని, సో నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా బౌల్ లాగా మీరు కన్వర్ట్ చేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత మన ఫేస్ని బౌల్లో పెట్టాలి. ఇంకా ఇందులో కావాలంటే మనం ఇట్లా లెమన్ని స్లైడ్స్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. అండ్ ఈ ఐస్ బాల్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫేస్లో చాలా ఇన్స్టెంట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇంకా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, సో పోర్స్ ఏమైనా ఉంటే కూడా చాలా అంటే చాలా తగ్గిపోతాయి. పింపుల్స్ అంటే ఇట్లా రెడ్నెస్ ఉంటుంది కదా ఫేస్లో, అలాంటి వాళ్ళకి కూడా తగ్గిపోతుంది ఇలా చేస్తే. ఇంకేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. సో మార్నింగ్ టైంలో చేస్తే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్ కదా, అసలు మనం ఫేస్ అట్లా డిప్ చేసినామంటే అసలు మనకు అసలు తీయాలని అనిపించదు. అంత చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అదే సమ్మర్ కదా, ఇట్లా మనం ఫేస్ పెడితే చాలా కూల్గా రిలాక్సింగ్గా ఉంది కదా అని చెప్పి గంటలు గంటలు అట్లా చేయకండి. జస్ట్ ఒక 1 మినిట్ చేస్తే చాలు. 1 మినిట్ ఇట్లా కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 10 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 10 సెకండ్స్, తర్వాత 20 సెకండ్స్, మళ్ళీ కుదరకపోతే మళ్ళీ 10 సెకండ్స్. ఇంక ఈ గ్యాప్లో మా అమ్మగారు చూడండి ఎలా తింటున్నాడో.
అసలు అన్నం అలా తింటారన్న విషయం మా పాపని చూసాకే నాకు గూడా అర్థమైంది. ఇంక నేను డైలీ అట్లా ఫేస్ ఐస్ బాల్ ట్రై చేసిన తర్వాత ఫస్ట్ సీరమ్ రాసుకుంటాను. తర్వాత దానిపైన సన్ స్క్రీన్ రాసుకుంటాను. అసలు స్కిన్ కేర్ అంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కన్సిస్టెంట్‌గా ఉంటే చాలు. ఇంకా ఇదండి నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. సో, మీకు కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ కావాలనుకుంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ అలాగే ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. And see you in my next vlog. Bye.